ఓకే. సో ఈరోజు క్లాస్లో మనం మోడిఫైయర్స్లో మరికొన్ని కాన్సెప్ట్స్, ఒక చిన్న చిన్న కాన్సెప్ట్స్ లాంటివి ఉన్నాయి. సో అది ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కాంపోనెంట్ని మనం తెచ్చుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపోనెంట్ అంటే కాంపోనెంట్ అనేది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్కి, ఓకే. సో ఇక్కడ మనం ఒక కాంపోనెంట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మోడిఫైయర్స్లో తీసుకుంటే ఇక్కడ నాకు ఏంటంటే ఎరే అనేది ఉంటుంది, ఓకే. సో ఎరే దాంట్లో నాకు ఇక్కడ ఏంటంటే రెండు రకాలైన ఎరేస్ ఉంటాయి. ఫస్ట్ వన్ రెక్టాంగులర్ ఎరే, సెకండ్ వన్ ఈజ్ ద పోలార్ ఎరే. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 5 కాపీస్ నేను ఇచ్చాను. సో 5 కాపీస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ లాస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను సెకండ్ అని చెప్పాను అనుకోండి, అంటే నేను ఒక బేస్ పాయింట్ నేను తీసుకొని ఈ సెకండ్ పాయింట్ ఎక్కడైతే నేను ప్లేస్ చేస్తానో రిమైనింగ్ మిగతావన్నీ కూడా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నాకు ఇక్కడ వస్తాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 8 కాపీస్ కావాలనుకోండి, నాకు ఇక్కడ ఏమవుతుందంటే 8 కాపీస్ నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఓకే. అయితే ఇక్కడ చూడండి, మనకి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక గ్రూప్ కింద మనకి క్రియేట్ అయింది ఇది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా గ్రూప్గా నాకు వద్దనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక కాంపోనెంట్ని నేను తీసుకొని ఈ కాంపోనెంట్ని ఒక పర్టికులర్ ఏరియాలో ప్లేస్ చేసి ఇక్కడ ఈ కాంపోనెంట్ని మనం సెలెక్ట్ చేస్తే మోడిఫైర్ ట్యాబ్ వస్తుంది. దీంట్లో నేనేమో ఎరే అనేది నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ముందు గ్రూపింగ్ అనే ఆప్షన్ని తీసేస్తున్నాను, ఓకే. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నాకు ఒక 6 కాపీస్ కావాలని చెప్పి ఇక్కడేమో లాస్ట్ అని చెప్పారు, అంటే దట్ మీన్స్ ఇది బేస్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ అంటే మనం అట్లీస్ట్ లాస్ట్ అనేది ఎక్కడో ఒక దగ్గర మనం పెట్టుకుంటే డివైడెడ్ బై ఇవి వస్తాయన్నమాట. అయితే ఇది మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ గ్రూప్స్ సెట్ చేసింది ఇది. బట్ ఇక్కడ నాకు వచ్చేసరికి ఇది వేరే కావాలనుకుంటే ఇది వేరే, అంటే ఒక లెవెల్ కాకుండా మనకు నచ్చిన విధానికి మనం మార్చేసుకోవడానికి అది ఛాన్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే సో ఈ రకంగా మనకి ఇక్కడ ఎరే అనేది మనం డిజైన్ చేసుకోవడం అనేది, అంటే ఆ ఆప్షన్స్ అనేది మనం ఎందుకు అలాగా చెప్పుకున్నాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక వాల్ ఏదైనా నేను డిజైన్ చేశాను అనుకున్నాను, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లెవెల్ 2 అని చెప్పి ఫర్ సపోజ్ నేను వాల్ ఇక్కడ ఒక ఎంతో కొంత ఫీట్స్ని వాడుకొని డిజైన్ చేసుకున్నాం అనుకుంటున్నాం. అయితే ఈ వాల్ని మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూలో మనం పెట్టుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్ని సెలెక్ట్ చేసి ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ ప్రొఫైల్ని నేను ఇక్కడ తీసుకొని ఇలా పెట్టుకున్నాను.
ఇప్పుడు నేను ఇది తీసుకొని ఇది తీసుకొని ఇది తీసుకొని అంటే ఇదంతా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కేల్ అనేది ఉంది, ఎరే అనేది రాలేదు మనకి ఇందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ డ్రా చేసినప్పుడు చూసారా ఇక్కడ మనకి ఎరే అనేది యాక్టివేట్లోకి వచ్చింది. అంటే ఎరే అనే ఆప్షన్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తే మళ్ళీ నాకు పోతుంది. ఓకే, సో అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకు పోతుంది. అయితే మనం ఏం చేస్తామంటే జనరల్గా దీన్ని మనం కాపీలో పెట్టుకుంటాం, ఎందుకంటే ఇది ఇన్సైడ్ ఆఫ్ ద అంటే కాంపోనెంట్స్కి అయితే మనం వాడుకోవడానికి అవుతుంది. బట్ ఇలాంటి ఫీచర్స్కి అయితే ఇక్కడ కాపీ అని చెప్పేసి కన్స్ట్రైన్ మల్టీ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఒక అంటే ఇక్కడ ఎన్ నెంబర్ అనేది మనం ఇవ్వలేం. సో దీన్ని మనం ఇక్కడ ఓకే చేసుకుంటే మనం సెట్ చేసుకొని దాన్ని మోడల్ చేసుకోవడానికి అవుతుంది. అదే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లాంటిది మనం దీని మీద ప్లేస్ చేసుకొని మనం పెట్టుకోవాలనుకుంటే ఎరే అనే కమాండ్ మనం వాడుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. అదేంటంటే డిపెండ్ ఆన్ ద స్ట్రక్చర్ బట్టి మనం వాడుకుందాం. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎరేలో పోలార్ ఎరే అనేది కూడా ఉన్నది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ ఎరేకి ఏంటంటే మనకు ఒక సర్క్యులర్ పాత్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. దానికి ఇక్కడ మనకి ఏంటంటే ఒక మోడల్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ అనేది నాకు కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇలా తీసుకొని నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ వ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఒక కాంపోనెంట్ని పెట్టుకొని ఈ కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎరే ఇచ్చినప్పుడు ఇక్కడ సర్క్యులర్ అనేది మనం పెట్టుకోవాలి. సర్క్యులర్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే సెకండ్ అండ్ అలాగే ఇక్కడ నాకు ప్లేస్ అనేది తీసుకుంటే దీనికి సెంటర్లో నేను పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి సో నాకు ఇలా ఇస్తే నాకేమవుతుందంటే అక్కడ 3 కాపీస్ కాబట్టి 3 కూడా సర్క్యులర్ షేప్లో నాకు క్రియేట్ అవుతుంది అన్నమాట. అంటే మనకి ఏదైనా అంటే ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్ మీద వాల్ అయినా లేకపోతే ఏదైనా ఒక షేప్ అయినప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేట్ తాలూకా ప్లేస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అది అయిన తర్వాత మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలివేషన్ లెవెల్లోకి వద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది సౌత్ లెవెల్లోకి వద్దాం. ఓకే, సో సౌత్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో కాంపోనెంట్ అనేది పర్టికులర్ లెవెల్లోకి మనకి రాలేదు. సో అది మనం ఏం చేయాలంటే మొదట ఆ కాంపోనెంట్ని మనం ఆ లెవెల్లోకి మనం తీసుకువెళ్ళాలి ఫస్ట్. ఓకే,
సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిటేషన్ తీసుకుందాం. సో యానిటేషన్ తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీజన్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో రీజన్ అనేది ఫిల్ ఏరియా అనేది మనం తీసుకుంటే ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదంతా ఒక ఫిల్ ఏరియాని మనం చేయాలనుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ మనకి ఫిల్ ఏరియా అంటే ఏంటి? సో ఆ పర్టికులర్ పార్ట్ని మనం ఫిల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటి, ఒక అంటే ఆ ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేశాక సో నాకు ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీలో నాకు ఇక్కడ రకరకాల లైన్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ది కావాలి ఏంటి అనేది. ఓకే, సో అవి కాకుండా మనకి ఇక్కడ ఫిలిటెడ్ రీజన్ అనే దాంట్లో మనకి ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ మనకి కనబడతాయి. ఓకే, సో మనకి ఎలా కావాలి, సాలిడ్లో కావాలా లేకపోతే బ్లాక్స్లో కావాలా లేకపోతే మనకి ఎట్లా డయాగ్నల్గా కావాలా అనేది మనం సెలెక్షన్ చేసుకొని సో వాటిల్ని మనం ఇక్కడ మనం పెట్టుకోవడంతో ఇక్కడ ఏమవుతుందంటే ఆ టైప్ ఆఫ్ ద ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇది మనం సెలెక్షన్ చేసినప్పుడు ఎడిట్ టైప్లోకి వెళ్తే సో ఎడిట్ టైప్లో మనకేంటంటే మనం ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకి కావాలనేవి ఇక్కడ రకరకాల ప్యాటర్న్స్ అనేవి మనకు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఎర్త్ అనేది సెలెక్ట్ చేసి ఓకే అని మనం పెట్టుకొని దీన్ని మనం ఓకే అని పెట్టుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏమైందంటే అంటే మనకి ఈ దీని బాటమ్ పార్ట్ అంతా కూడా ఎర్త్ ఉన్నది అని మనకి ఒక మెయిన్ అన్నమాట అర్థం. అలాగే ఫర్ సపోజ్ మనం ఒక లెవెల్కి వెళ్ళాను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రోడ్ లెవెల్కి వెళ్ళాను. ఓకే, సో రోడ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే దీన్ని రీజియన్ చేసుకున్నాం. అంటే మనం ఆ పార్ట్ని మనం అంటే ఏంటి అర్థం, దీనివల్ల మనకి మెయిన్ ఏంటంటే అక్కడ ఓకే ఈ డీటెయిల్ పార్ట్ మనకి కనిపిస్తుంది అని మనం చెప్పడానికి ఇది ఒక మెయిన్, అంటే చూడటానికి మనకి లుక్ అనేది మనకి కనబడుతుంది అన్నమాట. ఓకే, సో ఇలాగా మనం ఏం చేస్తామంటే అదే ఫర్ సపోజ్ నేను ఇక్కడ రివిజన్ క్లౌడ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే మనకి రివిజన్ క్లౌడ్లో కూడా నాకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్ట్ గురించి హైలైట్ చేయాలనుకున్నాను, ఈ పార్ట్ గురించి హైలైట్ చేయాలనుకోండి. సో ఈ పార్ట్ మనం ఇక్కడ డ్రా చేస్తే నాకేమవుతుందంటే ఆ పార్ట్ అనేది నాకు హైలైట్ అవుతుంది. ఇక్కడ మనం ఓకే చేసుకుంటే సో ఈ పార్ట్ అనేది నాకు అక్కడ హైలైట్, అంటే ఏంటి ఆ షేప్ ఉన్నదంటే అర్థం ఏంటంటే అక్కడ ఏదో మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉన్నది అన్నట్లాగా మనం అక్కడ క్రియేట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో డీటెయిలింగ్ లైన్స్ అంటే మనము లైన్స్ ఏమైనా మనం పెట్టుకోవాలంటే డీటెయిలింగ్ లైన్స్ అనేది మనం ఎక్కువగా వాడతారు. ఇంకా ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్
ఇది ప్లేస్ ఆఫ్ టెక్స్ట్. అలాగే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలివేషన్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్పాట్ ఎలివేషన్ అది ఉంటుంది. ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఇక్కడ పెట్టుకుంటే అది ఎంత ఎలివేషన్లో ఉన్నది అనేది మనకు అక్కడ అంటే ఆ హైట్ మనకి డినోట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను, ఇక్కడ నేను పెట్టుకున్నాను అనుకోండి, అది ఎంత హైట్లో ఉన్నది అంటే డీటెయిలింగ్ అన్నమాట. సో మనకి ఫర్ సపోజ్ ఇది ఉన్నది, ఇది ఎంత హైట్లో ఉంది అనేది మనకు అక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే అంటే ప్లాన్ చూడగానే నాకు ఓకే ఎలివేషన్ ఇంత హైట్లో ఉందన్నమాట, ఓకే ఇట్లా ఉన్నది అని మనం చూపించడానికి ఇది ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే కోఆర్డినేట్ పాయింట్స్ అంటే ఏంటి, సో ఆ పర్టికులర్ ఏరియా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కోఆర్డినేట్ పాయింట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మనం ఎక్కడ ఉంది అనేది మనకి ఇక్కడ చూపించుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఎలివేషన్స్లోని వాటిలోని మనం డీటెయిల్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వస్తుంది. ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక సెక్షన్ తీసుకొని ఒక సెక్షన్ తీసుకుంటాను ఇక్కడ ఎలాగో ఓకే ఒక సెక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు ఏంటంటే ఫర్ సపోజ్ సెక్షన్ 2కి వెళ్ళిపోయాను అనుకోండి. సెక్షన్ 2కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ఇన్సులేషన్ అని ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనం డైరెక్ట్గా సెంటర్ పార్ట్ నుండి అంటే అక్కడ నుండి మనం ఇన్సులేట్ వాల్స్ అనేది మనం చెప్పాలి అనుకున్నప్పుడు దానికోసం ఇది ఎక్కువగా వాడతారనమాట. అలాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దాని గురించి మనం ఒక పర్టికులర్ స్పెసిఫికేషన్ అనేది మనం ఇవ్వాలి అంటే ఈ యానిటేషన్లో ఏంటంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర మనం ఏం చేస్తామంటే మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తాను సైన్ కోఆర్డినేట్ ట్యాగ్ అని చెప్పేసి ఇక్కడ నేను పెట్టుకున్నాను అనుకోండి. సో అది ఏంటి అనేది ఇక్కడ మనం కాంపౌండ్ వాలా లేకపోతే ఏంటి అనేది ఇలా మనం చెప్పడానికి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ డీటెయిలింగ్ అంటే ఏంటి, సో మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం సో ఇవన్నీ కూడా మనం ప్లాన్స్లోని మనం ఎక్కువగా ఎగ్జిక్యూటివ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే షెడ్యూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి షెడ్యూలింగ్ అనేది మనం ఎలా తీస్తాం అంటే ఇక్కడ ఫస్ట్ మనం వ్యూ ట్యాబ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ షెడ్యూలింగ్ అని ఉంటుంది. ఇందులో షెడ్యూలింగ్ మనకి ఏంటి కావాలి, డోర్స్ కావాలి, ఓకే చేయండి. మరి డోర్స్లో ఏంటి కావాలి అంటే నాకు కౌంట్,
ఫ్యామిలీ, హెడ్ హైట్, హైట్, లెవెల్, మార్క్, స్టిల్ హైట్, థిక్నెస్, విత్. సో ఇవి నాకు కావాల్సినవి. సో దీన్ని నేను ఓకే అని చెప్పగానే బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ షెడ్యూలింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసుకుంటుంది షెడ్యూలింగ్. అంటే సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లోర్ ప్లాన్స్ దాంట్లో అంటే షెడ్యూలింగ్ అనేది ఎక్కడైతే మనకు వస్తుందో సో ఆ ఏరియాలో డోర్స్ తాలూకది మనకి క్రియేట్ అయిపోతుంది అన్నమాట. అదే ఫర్ సపోజ్ మనకి ఇంకా వేరే అదర్ మనకి షెడ్యూలింగ్స్ కావాలనుకోండి, అంటే మళ్ళీ ఇక్కడ షెడ్యూలింగ్ దాంట్లోకి వెళ్ళిపోయి మనకి ఏంటి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ అయిపోయింది, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ అని తీసుకున్నాను అనుకోండి, విండోస్లో మనకి ఏంటి కావాలి, కౌంట్ కావాలి, ఫ్యామిలీ కావాలి, హెడ్ హైట్ కావాలి, హైట్ కావాలి, అలాగే లెవెల్, మార్క్ కావాలి, ఇక్కడ స్టిల్ హైట్ కావాలి, ఇక్కడ విత్ కావాలి. సో ఇస్తే నాకు ఓకే అని చెప్తే ఆటోమేటిక్గా నాకు విండో తాలూకా షెడ్యూలింగ్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో మరి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, నేను ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్ని జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వ్యూని జనరేట్ చేయడానికి వ్యూ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను కెమెరా వ్యూ తీసుకుంటాను. నాకు ఇలా నేను ఒక వ్యూని క్రియేట్ చేసుకుంటాను. సో ఈ వ్యూని నేను ఏం చేస్తానంటే ఇలాగా ఎక్స్టెన్షన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఈ వ్యూని ఇలాగా ఎక్స్ట్రా పార్ట్ కూడా మనం. సో ఇప్పుడు నేను దీన్ని రియలిస్టిక్ పార్ట్లో పెట్టుకుంటే నాకు ఇక్కడ ఒక వ్యూ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ ఇక్కడ కెమెరాలోంచి
ఫ్రంట్ పార్ట్ కూడా కావాలనుకుంటే సో మనం వీ కెన్ జనరేట్ ఫ్రంట్ వ్యూ ఆల్సో. సో ఇక్కడ రియలిస్టిక్ వ్యూలో మనం సో ఇలాగా మనం ఇందులో వ్యూస్ అనేది కెమెరా ద్వారా మనం జనరేటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.